చిరాయు డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు అండి, బ్లాక్ కావ్ గురించి అయితే మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. ఇది నైట్ టైంలో అయితే తాడు లాగేసుకొని, అంటే మిగతా చిన్న దూడలు ఉంటాయి కదా, చిన్న దూడలు డిస్టర్బెన్స్ చేయడం వల్ల దీనికి డిస్టర్బెన్స్ అయ్యి ఆ తాడు లాగేసుకొని పోయి ఆ షెడ్లో ఉన్న షెడ్ పక్కన ఉన్న బురద గుంటలో అయితే పడిపోయింది. అంటే ఇది పొలం మడి, ఈ పొలం మడిలో అయితే పడిపోయింది, అలాగే ఇరుక్కుపోయింది. నైట్ మొత్తం చలి, ఈ చలికాలం కదా, చలిలో అలాగే ఉండిపోయి ఆ కాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు కదా, ఈ కాళ్ళు అనేవి షివరింగ్ అయినాయి, లేవలేకపోయింది. మార్నింగ్ టైంలో వచ్చి దీనికి హాట్ వాటర్ అప్లై చేసినా కూడా అలాగే ఇలాంటి పొగ ఆ పొలంలోనే ఇలాంటి మంటను కూడా పెట్టేసినా కూడా అది లేవలేకపోయింది. అంటే లేదని ట్రై చేసింది మార్నింగ్ టైంలో. ఇక తర్వాత తన ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆ కాళ్ళు కూడా బిగుసుకుపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా షివరింగ్ అయితే అవుతూ ఉన్నది. బురద అలాగే ఉంది. వాటర్తో అప్లై చేసి కడుగుదామంటే కూడా చలి ఎక్కువగా ఉంది మధ్యాహ్నం టైంలో కూడా, అందుకే వాటర్ అప్లై చేయలేదు. ఇక రేపు ఎట్లా దీన్ని చేద్దామని చూస్తున్నాం, కానీ ప్రస్తుతానికి అయితే పొగ అయితే అంటే హీట్ అయితే అప్లై చేస్తూ ఉన్నాము దీనికి. అలాగే డాక్టర్తో అంటే దీన్ని లాగేసామండి, దాని తర్వాత అది లేవడం లేదు. ఇంతవరకు కూడా ఈ బ్లాక్ కావ్ అనేది పైకి లేవడం లేదు. దీన్ని ఒక క్రేన్ అయితే తెప్పించాము. క్రేను తెప్పించిన తర్వాత కూడా మేము ఏం చేసామంటే, క్రేన్తో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఆవుకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ క్రేన్ పక్కనే పెట్టేసి ఇక మనుషులతోనే అయితే లాగామండి. ఈ మనుషులతోనే ఒక 10 మెంబర్స్తో అయితే లాగించేసి ఇక్కడికి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మనం ఆ సెలైన్ కానీ అలాగే ఇంజెక్షన్ కానీ ఇచ్చాము. ఆ ఇంజెక్షన్ ఏంటంటే, ఇగో ఇంజెక్షన్ అయితే ఇదండి, చూస్తున్నారు కదా, టోనోపోషన్ అనే ఇంజెక్షన్. ఇది 30 ml ఉంటుంది, ఒక 10 ml అయితే ఇచ్చాము, అయినా కూడా లేవడం లేదు. ఇచ్చేసి ఒక 1 or 2 అయితే దాటింది. అలాగే ఇక్కడ కాల్షియం అంటారు కదా, క్యాల్బోవిట్ అని ఉంది, చూస్తున్నారు కదా, కాల్షియం మెగ్నీషియం బోరోగ్లూకోనేట్ ఇంజెక్షన్ అని ఉంది. అయితే చూడండి, అలా లేస్తూ ఉంది, పడుతూ ఉంది, ట్రై చేస్తూ ఉంది, లేవడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఇందాక మీరు చూసారో లేదో, వీడియోలో కవర్ కాలేదు, ఇంతకుముందు లేవడానికి ట్రై చేసింది. ఈ ఇంజెక్షను ఇలా కాల్షియం అలాగే మెగ్నీషియం బోరోగ్లూకోనేట్ ఆ 3 కూడా మిక్స్ అయ్యాయి. ఏంటి అందులో, అది సెలైన్లో అయితే 3 కూడా అప్లై అవి ఉన్నాయి. అలాగే ఇంజెక్షన్ వచ్చేసి ఇదండి, చూస్తున్నారు కదా, క్లారిటీగా ఉంది. టోనోపోషన్ పెట్టిన ఒక ఇంజెక్షను, చూస్తున్నారు కదా, ఇందులో కూడా సోడియం ఉంటుంది. చూడండి, ఈ ఆవుకు అయితే మేము తీసుకొచ్చి పచ్చి మేత అయితే వేసాము, అలాగే ఎండుగడ్డి పచ్చి మేత దాని ఎనర్జీ కోసం. ఓన్లీ ఇంజెక్షన్స్ అలాగే ఈ సెలైన్స్ మెడిసిన్స్ వీటితో పాటు ఆ హీట్ అప్లై చేయడం, వీటితో పాటు పచ్చి మేత ఎండు మేత కూడా మనం అప్లై చేయాలి. ఇంతవరకు కూడా పాలు తీయలేదు, ఎందుకంటే ఇది లేవడానికి అయితే ట్రై చేయడం లేదు కాబట్టి. అంటే లేవడానికి ట్రై చేస్తూ ఉంది కానీ లేవలేకపోతుంది. కొంచెం ఎనర్జీ వచ్చాక లేస్తుంది అనేసి మేమైతే చూస్తూ ఉన్నాము. మళ్ళీ ఒక ఇంజెక్షన్, మళ్ళీ ఒక సెలైన్ కూడా ఈవినింగ్ టైంలో అయితే పెట్టేసారు. ఇది ఆఫ్టర్నూన్ టైము, ఈవినింగ్ టైంలో పెట్టేస్తే మనకు ఆవు కొంచెం రికవర్ అవుతుంది. ఇది ఫస్ట్ టైము మన ఫామ్లో ఇలా జరగడము. ఒక ఆవు కానీ దూడ కానీ ఇంతవరకు కూడా బురదలో అయితే పడలేదు. అంటే జనరల్గా దూడపిల్ల అయితే బురదలో బొరుతాయి, దూడలు కానీ గేదెలు కానీ దూడలో అయితే బురదలో బొరడం మనకి అలవాటు. కానీ ఈ ఆవు ఏంటంటే చలికాలంలో ఈ దూడల ఈ మిగతా దూడపిల్లలు చేసే ఉంటాయి కదా, అవి గెంతులు ఆడతాయి, నైట్ టైంలో ఇబ్బంది పెడతాయి. ఆవుకి ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చేసి అది సైడ్కి అయితే వెళ్ళిపోయింది. సైడ్కి వెళ్ళిపోయి ఎలా అంటే అది బురదలో పడిపోయింది. ఇక బురదలో పడిపోయాక దానికి లేవడానికి అయితే ఇబ్బంది అయింది. ఇది ప్రాబ్లం అండి. దీనికైతే మనం చేసే విధంగా అయితే చేసాము. బురదలో నుంచి తీసాము, సెలైన్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్, అలాగే పచ్చి మేత, ఎండు మేత, దానా ఇక రెగ్యులర్గా పెడుతూ ఉన్నాము. కానీ మార్నింగ్ టైంలో దూడకైతే పాలు తాగడానికి అయితే అవకాశం లేదు. ఇక గడ్డి మేస్తూ ఉంది, మేత మేస్తూ ఉంది. కనీసం చూస్తున్నారు కదా, దూడ వరుతూ ఉంది. కనీసం ఈవినింగ్ టైంలో అయినా పాలు తీసేందుకు అయితే మేము ట్రై చేయాలి. అంటే పాలు తీయడం అంటే దానికి పెట్టడం, ఎందుకంటే లేవనప్పుడు పాలు అయితే ఇప్పించలేము కదా దూడపిల్లకి. లేదు అంటే వేరే ఆవు పాలైనా దానికి పెట్టడం అయితే బెటరు. చూస్తాం ఈవినింగ్ టైంలో కల్లా లేసేందుకు అయితే ట్రై చేసి మేమైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆవు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది లేవడానికి. ఇక భగవంతుడి ఆశీర్వాదంతో అయితే ఆవు పైకి లేవాలని అందులో అయితే ఆశిస్తూ ఉన్నాము మేము. ఏం జరుగుతుందో చూద్దాము. ఇప్పటివరకు అయితే ఫామ్లో అయితే ఇలాంటి అంటే మెయిన్గా ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే ఏం జరగలేదు. ఇక ఫామ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఇక అనుభవంలోకి అయితే వస్తాయి. ఇప్పటివరకు అనుభవం అయితే చాలా నచ్చాయి ఈ డైరీ ఫామ్తో.
ఇప్పటి నుండి మరికొన్ని అనుభవాలు అయితే అవుతాయి. ఇక నిరంతర ప్రక్రియ అండి ఇది. రోజుకో పాఠం నేర్చుకుంటూ ఉండాలి. ఫామ్ పెరిగే కొద్దీ, ఫామ్ అభివృద్ధి చెందే కొద్దీ మనకు రోజుకొకటి ఇలా జరుగుతూ ఉంటుంది. వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.